ఎవ్రీవన్, ఎలా ఉన్నారు ఈరోజు అందరూ? రిజల్ట్స్ వచ్చాయి కదా. కొంతమంది సాడ్ అయి ఉండొచ్చు, కొంతమంది హ్యాపీ అయి ఉండొచ్చు. నేనైతే చెప్పలేకపోతున్నానండి ఈరోజు ఏ విధంగా ఉన్నాను అనేది. ఎందుకంటే చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది. క్లాస్లో 30 మెంబర్స్, 40 మెంబర్స్, లేదంటే 100 మెంబర్స్ ఉన్నా సరే, దాంట్లో కొంతమంది అయినా సరే టీచర్ చెప్పిన లెసన్స్ విని వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఆ టీచర్ ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో, నేను ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పలేకపోతున్నాను అసలు. ఎందుకంటే ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేశారు కదా. అక్కడ కూడా నాకు ఆ, ఏమంటారు, మెసేజెస్ అయితే చేస్తున్నారనమాట. ఏంటంటే వాళ్ళు పాస్ అయ్యామని చెప్పేసి వాళ్ళ మార్క్స్ కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఫోటో తీసి మరీ పెడుతున్నారు. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఏంటి, కొంతమంది ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కమెంట్స్లో కొంతమంది 1 or 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యని కూడా పెడుతున్నారు. బట్ అయినప్పటికీ నా వీడియోస్ కొంతమందికైనా యూజ్ అయ్యి వాళ్ళు కూడా పాస్ అయ్యారు అన్న విషయమే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే అండి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు కొంచెమైనా అంటే సరిగా చదువుకొని ఉండకపోవటం వల్లనో, ఎందుకంటే ఓపెన్ అంటేనే మీరు మీ వర్క్ చేసుకుంటూ, మీ ఇంట్లో పనులు చేసుకుంటూ చదువుకోవటం కదా, మళ్ళీ క్లాసెస్ కూడా సరిగా ఉండవు కదా. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు చాలా గ్రేట్ అన్నట్టు. అలా అని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో రాయండి, తప్పకుండా పాస్ అవుతారు. కానీ దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? డే 1 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. లేదంటే సరే ఈరోజు కొంచెం సాడ్గా ఉన్నారా, అయినా సరే పట్టించుకోవద్దు. ఆల్మోస్ట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అంటే మీరు 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారా, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారా, ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ఇంపార్టెంట్ లెసన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి చదవటం. ఓకేనా? మళ్ళీ దానికోసం మళ్ళీ సపరేట్‌గా మళ్ళీ ఇంకా సప్లిమెంటరీకి ఒక ఇంపార్టెంట్ క్వెషన్స్, మెయిన్ ఎగ్జామ్స్‌కి ఒక ఇంపార్టెంట్ క్వెషన్స్, లెసన్స్ అనేది ఏమి ఉండదు. ఇంతకుముందు ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పామో ఇప్పుడు కూడా మళ్ళీ అవే ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు కూడా మళ్ళీ అవే ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఇంపార్టెంట్ అని చెప్పినవే మళ్ళీ ఇప్పటి నుంచి కనీసం మంచిగా చదవటానికి ట్రై చేయండి. నెక్స్ట్ అటెంప్ట్‌లో తప్పకుండా పాస్ అవుతారు. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడొద్దు. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈరోజు. ఓకేనా? అయితే ఓకే. ఇప్పుడు మనం కామెంట్స్ మళ్ళీ ఇప్పుడే 1 మినిట్ ఎగో నేను ఒక పక్క వీడియో చేస్తూనే ఉన్నాను. మళ్ళీ కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయన్నమాట. ఏం కామెంట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఆ కామెంట్స్‌కి మనం రిప్లై కూడా ఇద్దాం. భాగ్యలక్ష్మి గారు, హాయ్ మేడం, ఓపెన్ 10th మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను. రీకంటిన్యూయింగ్ పెడితే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? చెప్పండి ప్లీజ్. మీరు రాసిన దాన్ని బట్టి ఉంటుందండి భాగ్యలక్ష్మి గారు. ఓకేనా? మీరు ఒకవేళ నేను చాలా బాగా రాశాను అని చెప్పేసి రీకౌంటింగ్ పెడితే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నారు కదా. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 34, 32 అట్లా వచ్చాయా, లేకపోతే ఎన్ని వచ్చాయి? మీరు ఇంతకుముందు ఎగ్జామ్ బాగా రాసారా, లేదంటే జస్ట్ నార్మల్గా రాసారా? దాన్ని బట్టి చెప్పడానికి ఉంటుందండి. మీరు రీకౌంటింగ్ పెట్టుకుంటే పాస్ అవుతారా లేదా అనేది డైరెక్ట్గా చెప్పడానికి ఉండదు. ఓకేనా? మీరు చాలా బాగా రాశాను అయినా సరే, అంటే నేను డెఫినెట్లీ పాస్ అవుతానన్న నమ్మకం నాకు ఉంది అనుకుంటే మీరు రీకౌంటింగ్కి వెళ్ళొచ్చండి. ఓకేనా? మనకి మనుచందన గారు కమెంట్ చేశారు 310 అక్క అని చెప్పేసి. ఓకే అండి, కంగ్రాచ్యులేషన్స్ అండి. హ్యాపీగా ఈరోజు ఎంజాయ్ చేయండి. అండ్ శ్రావ్య భాగవతుల గారు కూడా మనకి కమెంట్ చేశారు, ఎస్ మ్యామ్ 374 అవుట్ ఆఫ్ 500 మై రిజల్ట్ అని చెప్పేసి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఓం సాయిబాబా గారు కమెంట్ చేశారు, అక్క ఒక సబ్జెక్ట్ పోయిందని చెప్పేసి. ఓకే, ఏం పర్వాలేదు, మళ్ళీ మీరు రాయొచ్చు. మీకు ఓపెన్ డిగ్రీ ఏదైతే అడ్మిషన్స్ ఉంటుందో అది కూడా మీకు ఇంత తొందరగా అయితే స్టార్ట్ అవ్వదు. కాబట్టి మీరు మీరు సప్లీ రాసిన తర్వాత, మీరు పాస్ అయిన తర్వాతే ఓపెన్ డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ తొందరగా స్టార్ట్ అయినా మీకోసం ఏదో ఒక యూనివర్సిటీ అయితే ఉంటుంది. నాకు తెలిసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకి డిసెంబర్, జనవరిలో అడ్మిషన్స్ ఉంటాయి అన్నమాట చాలా వరకు. ఓకేనా? అంటే అప్పటి వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా వరకు ఫిబ్రవరి వరకు కూడా మనకి అడ్మిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మీరు తర్వాత రాసి పాస్ అయిన తర్వాత కూడా మీరు ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వివేక్ గారు కమెంట్ చేశారు, బట్ నేను ఎకనామిక్స్ చాలా బాగా రాశాను, రీకౌంటింగ్ పెట్టుకోవచ్చా? నాకు ఎకనామిక్స్లో 25 వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. 25 అంటే నార్మల్గా చెప్పాలంటే చాలా తక్కువ అండి. మనకి 35కి 25కి 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటే, నేను చాలా బాగా రాశాను అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే రీకౌంటింగ్కి కానీ రీవెరిఫికేషన్కి కానీ వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం మీరు
అది మీ ఇష్టం అనమాట. మీరు నిజంగానే అంటున్నారు కదా చాలా బాగా రాసానని, కాబట్టి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? లేదంటే మీరు నెక్స్ట్ అటెంప్ట్‌లో రాసుకోవచ్చు. లేదు మీకు నిజంగానే చాలా కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మీ ఇష్టం అండి, పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దుర్గాప్రసాద్ గారు సర్టిఫికేట్స్ గురించి అడుగుతున్నారు. మీ సర్టిఫికేట్స్ వెనక్కి వెళ్ళిపోయి ఇలా అంటున్నానని చెప్పేసి అసలు మీరు ఫీల్ అవ్వద్దు. బట్ ఏంటంటే నాకు కొంచెం చనువు అనేది పెరిగిపోతుందనమాట. మీరు ప్రతిరోజు కామెంట్ చేస్తూ ఉంటున్నారు చాలామంది. వాటికి అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తూ ఉంటే ఎట్లా అంటే నా క్లాస్లో పిల్లల్లాగా అనిపిస్తూ ఉంది. కాబట్టి నేను కొంచెం హార్ష్గా కూడా, అంటే కొంచెం కఠినంగా కూడా మాట్లాడుతూ ఉంటాను. మీరు ఏ విధంగా అంటే అడ్రస్ ఒకవేళ మీకు కరెక్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు ఇచ్చిన అడ్రస్సే కదండి. ఆ అడ్రస్ రాంగ్ ఉందని చెప్పేసి మీకు అనిపించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మనకి ఇంకొన్ని రోజుల్లో మనకి సర్టిఫికేట్స్ వస్తాయి అన్నప్పుడు మీరు పోస్ట్ మ్యాన్కి కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. పోస్ట్ మ్యాన్కి ఇట్లా నాకు పార్సల్ వస్తుంది, ఈ అడ్రస్కి వస్తుంది, అక్కడ వచ్చినప్పుడు నాకు ఈ విధంగా చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తారు, మనకే తీసుకొచ్చి ఇస్తారు. బట్ ఇప్పుడు మరి వెనక్కి వెళ్ళిపోయినాయి అంటున్నారు. కనీసం పోస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళలేదు. వాళ్ళు పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకా రిటర్న్ చేస్తారని అంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మెయిన్ స్టడీ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లో ఫోన్ నెంబర్లు ఇవన్నీ వేస్ట్ అనండి, ఇవన్నీ కూడా ఏం యూజ్ కావు. ప్లీజ్ నేను చెప్పిన మాట వినండి. మెయిన్ స్టడీ సెంటర్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళే చెప్తారు. మళ్ళీ అప్లై చేసుకోవటమా ఏం చేయాలనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఓన్లీ అన్ని సర్టిఫికేట్స్ గురించే పెట్టారు. ఓకేనా? సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు మనకి ఓం సాయిబాబా గారు. అయితే సప్లీ ఎప్పుడనేది ఇప్పటికైతే మనకి ఇంకా డేట్ తెలియదండి. 1 మంత్ మనకి ఉంటుందన్నమాట. వెంటనే అనౌన్స్ చేయరు. ఒక 1 వీక్లో అయితే మళ్ళీ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్ అనేది. ఓకేనా? 1 ఆర్ 2 వీక్స్లో చేస్తారు. కానీ మనకి చదువుకోవడానికి కూడా టైం కావాలి కదండి. కనీసం 2 మంత్స్, 1 మంత్ టైం అయితే ఉంటుందండి మీకు సప్లీ చేయడానికి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే డే 1 అంటే ఈ రోజు నుంచే మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి వంగ అశ్విని గారు కామెంట్ చేశారు. మేడం నాకు 393 వచ్చాయి, మీ వీడియోస్ ఫాలో అయ్యాను, నాకు హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, మాకు టైం టు టైం క్లాసెస్ చెప్పినందుకు అని చెప్పేసి మనకి ఇక్కడ కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేనే మీకు రిటర్న్లో థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకు? నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అని చెప్పారు. అండ్ అలాగే ఆ వీడియోస్ వల్ల మీరు పాస్ అయ్యానని చెప్పినందుకు నాకెంత హ్యాపీగా ఉందో అసలు నేను చెప్పలేకపోతున్నా. మీరు కావాలంటే నా వాయిస్లో డిఫరెన్సే మీకు తెలిసిపోతుంటుంది. రోజు నార్మల్గా మిగతా వీడియోస్ ఏ విధంగా చెప్తాను, ఈరోజు నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను అనే దాన్ని బట్టే మీకు అర్థమైపోవాలి ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. నవీన్ నాని గారు ఏమని కమెంట్ చేశారో చూడండి. హలో అండి, థ్యాంక్స్ నన్ను మోటివేట్ చేసినందుకు. అండ్ మీ క్లాసెస్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి, నేను మంచి మార్క్స్తో పాస్ అయ్యా, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నవీన్ నాని గారు పెట్టారు. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే నవీన్ నాని గారు చాలా కామెంట్స్ పెట్టుంటారు మన ఛానల్లో. అయితే మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా వీడియోస్ దగ్గర చాలా కమెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఏదో ఒక ఎగ్జామ్ అనుకుంటా కదండి, ఒక సబ్జెక్టు సరిగా రాయలేదు అంటే 60 మార్క్స్కే అటెంప్ట్ చేసా సంథింగ్ అని చెప్పేసి పెడుతూ ఉన్నారనమాట. బట్ లాస్ట్కి మీరు పాస్ అయ్యారు చూసారా, ఆ ఈ సారీ సమ్వాట్ ఈ కామెంట్ చూసినప్పుడు అయితే నేను అసలు ఎట్లా ఫీల్ అయ్యానో కూడా, అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో కూడా చెప్పలేనండి. ఎందుకంటే అది ఒకవేళ అక్కడ కానీ ఏదన్నా ఆ సబ్జెక్ట్ కానీ మీరు ఫెయిల్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, ఎంత బాధపడేవాళ్ళు అనేది నాకు అప్పుడు అర్థమైందనమాట. కాబట్టి మీరు ఈ కామెంట్ పెట్టిన తర్వాత నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అనేది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అసలు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యామిని పాషం గారు కామెంట్ చేశారు. అక్క ఇప్పుడు మేము కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా అక్క? సప్లీ ఎలాగో క్లియర్ చేస్తాం కదా అని చెప్పేసి పెట్టారు. అక్క ఫెయిల్ అక్క, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారంట. ఓకే అండి, బాధపడద్దు, నేను చెప్తున్నా కదా బాధపడద్దు. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో తప్పకుండా పాస్ అవ్వచ్చు. మంచిగా ఇప్పటి నుంచే చదవటం స్టార్ట్ చేయండి. సప్లీ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు కదా, మనకి 1 మంత్ తర్వాత ఉండొచ్చు. ఒక 1 మంత్ అయితే మనకి మధ్యలో చదువుకోవడానికి అయితే గ్యాప్ ఉంటుందండి. ఒక 1-2 వీక్స్లో సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడనే డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్